బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్ను విచారించారు. దీనిపై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని, అక్కడే బెయిల్కు అప్లై చేసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో ఈడీ తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. పీఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసింది ధర్మాసనం. మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ తేజస్వి, ఇక సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకి ఎదురు దెబ్బనే తగిలిందని చెప్పొచ్చు. ఇక బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్టు చట్టవిరుద్ధం అంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన నిన్న విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన కవిత లేవనెత్తే అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన విషయం పైన కూడా ధర్మాసనం జత చేసిన సందర్భం. అయితే రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాదులకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టును మొట్టమొదటిగా ఆశ్రయించాల్సిందేననేది కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసిన సందర్భం కనబడ్డది. ప్రతివాదులకు సంబంధించి నోటీసులు కూడా ఇప్పటికే జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలనేది కూడా ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని పిటిషనర్ కూడా సూచించిన పరిస్థితి. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా కింది కోర్టుకు మొట్టమొదటిగా ఆశ్రయించాల్సిందేనని కూడా ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి. అయితే కవిత కేసుకు సంబంధించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు నిన్ననే విచారణ జరిగింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్ కూడా వాదనలు వినిపించారు. ఇదే కాకుండా ఈడీ అరెస్ట్ సవాల్ చేస్తూ కవిత పిటిషన్ కూడా దాఖలు చేసిన సందర్భం కనబడ్డది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈమెను 15న అరెస్టు చేస్తే గత కొద్ది సేపటి క్రితం, అంటే నిన్న కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు. ఢిల్లీ సంబంధించిన సీఎంగా ఉన్న ఏదైతే కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసిన సందర్భం కనబడ్డది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ పైన కూడా అత్యవసర విచారణకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. మొత్తానికి ఆమె 15న అరెస్ట్ అయింది. రేపటికి ఈడీకి సంబంధించిన గడువు కూడా ముగియనుంది. ఆమె ఏదైతే ఈడీ అదుపులో ఉందో రేపటి వరకు ఆమె గడువు కూడా కంప్లీట్ కానుంది. ఇక ఆమె ట్రయల్ కోర్టులో పిటిషన్కి సంబంధించి ఏ విధమైన తీర్పు రాబోతుంది, దాంతోపాటు ఇక ఏదైతే రేపటికి గడువు ముగియనుంది కాబట్టి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఈ 2 అంశాలకు సంబంధించి ఒక బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొందనేది మాత్రం మనం చెప్పొచ్చు.